భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా 5 మ్యాచ్ల టీ20 సిరీస్ మొదటి పోరు రసవత్తరంగా స్టార్ట్ కావాలని అందరూ ఊహించారు. కానీ వరుణుడు మాత్రం ఈ మ్యాచ్నే అవుట్ చేశాడు. కెన్బెర్రా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఇండియా బ్యాటింగ్ ప్రారంభించగానే ఆరంభం అద్భుతంగా సాగింది. అభిషేక్ శర్మ మరియు శుభ్మన్ గిల్ జంట మొదటినుంచే దూకుడుగా ఆడారు. గిల్ తన సిగ్నేచర్ స్ట్రోక్స్తో కవర్ డ్రైవ్స్, పుల్ షాట్స్ కొడుతూ అదరగొట్టాడు. అభిషేక్ బౌండరీలతో మూడో ఓవర్కే స్కోర్ వేగంగా పెంచాడు. కానీ కాస్త సెటిల్ అవుతున్న సమయంలో ఎలిస్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. 19 పరుగుల దగ్గర పెవిలియన్ చేరాడు. అప్పుడు ఇండియా స్కోర్ 35 పరుగులకు ఒక వికెట్ తర్వాత గిల్తో కలిసి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ క్రీజ్లోకి వచ్చాడు. మొదట జాగ్రత్తగా ఆడి తర్వాత తన స్టైల్లోనే రివర్స్ స్వీప్స్, ఫ్లిక్ షాట్స్తో ప్రేక్షకులను అలరించాడు. సూర్య, గిల్ పార్ట్నర్షిప్ నిజంగా మ్యాచ్ మొమెంటం మార్చేసింది. అందరూ అనుకున్నట్టుగా ఇండియా 200 స్కోర్ దిశగా వెళ్తున్నప్పుడు మళ్లీ వర్షం దాడి చేసింది. మ్యాచ్ 9.4 ఓవర్ల వద్ద నిలిచిపోయింది. ఆ సమయానికి ఇండియా స్కోర్ 97 పరుగులు, ఒకే వికెట్ నష్టం మాత్రమే. ఇది ఇండియా ఎంత కంఫర్ట్ పొజిషన్లో ఉందో చెప్పడానికి చాలు. కానీ చివరికి వర్షం ఆగకపోవడంతో అంపైర్లు మ్యాచ్ రద్దు చేశారు. కానీ ఈ మ్యాచ్లో చర్చనీయాంశం ఒక్కటే, ప్లేయింగ్ 11 కాంబినేషన్. భారత్ 3 స్పిన్నర్లతో ఫీల్డ్లోకి దిగడం అందరికీ షాక్ ఇచ్చింది. ఆస్ట్రేలియన్ పిచ్ పేస్కి ఫ్రెండ్లీగా ఉంటుందని తెలిసినా పేసర్ అర్షదీప్ సింగ్ లాంటి బౌలర్ని బెంచ్లో ఉంచడం ఫ్యాన్స్కి అర్థం కాలేదు. అర్షదీప్ సింగ్ అంటే సాధారణ బౌలర్ కాదు, డెత్ ఓవర్ స్పెషలిస్ట్, లెఫ్ట్ ఆర్మ్ యాంగిల్తో వికెట్లు తీసే ఆటగాడు. టీం బ్యాటింగ్ డెప్త్ కోసం హర్షిత్ని ఫోర్స్ చేసింది. కానీ కండిషన్స్కి తగినట్లుగా పేస్ ఆప్షన్ మిస్సవ్వడం మ్యాచ్ బ్యాలెన్స్కి నష్టం. అర్షదీప్ లాంటి బౌలర్ ఉంటే పవర్ ప్లేలో స్వింగ్తో, డెత్ ఓవర్స్లో యార్కర్తో మ్యాచ్ టర్న్ చేసే అవకాశం ఉంటుంది. అంతర్జాతీయ టీ20ల్లో ఒక 100 వికెట్లు తీసిన మొట్టమొదటి భారత బౌలర్. బూమ్రా తర్వాత అత్యంత రిలయబుల్ పేసర్గా గుర్తింపు పొందాడు. ఇలాంటి ప్లేయర్ని ప్లేయింగ్లో పెట్టకపోవడం సింప్లీ సర్ప్రైజ్ మూవ్. ఇక మరో పాయింట్, నితీష్ కుమార్ రెడ్డి ఇంజరీ కారణంగా హర్షిత్ రాణాను ఆల్ రౌండర్గా తీసుకున్నారు. అయితే బ్యాటింగ్ డెప్త్ కోసం పేస్ను బలి చేయడం సరైన నిర్ణయం కాదు అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. నెక్స్ట్ మ్యాచ్లో అయితే అర్షదీప్ సింగ్ తిరిగి వస్తాడని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మ్యాచ్ వర్షం కారణంగా లేకపోయినా ఓ మంచి న్యూస్ మన హిట్మన్ ఫ్యాన్స్కి. రోహిత్ శర్మ తన 38 ఏళ్ల వయసులో ఐసీసీ వన్డే బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో మొదటి స్థానం చేరుకున్నాడు. ఇది మామూలు అచీవ్మెంట్ కాదు. గతంలో ఈ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరు మీద ఉండేది. కానీ ఇప్పుడు రోహిత్ తన ఖాతాలో వేసుకున్నాడు. సిడ్నీలోని వన్డే మ్యాచ్లో నాట్ అవుట్ సెంచరీ, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచు, ప్లేయర్ ఆఫ్ ద సిరీస్ అవార్డులు దక్కిన వేళ తన కెరియర్లో తొలిసారి వన్డే నెంబర్ 1గా మారాడంటే టైం ఎంత స్పెషల్గా ఉందో చెప్పక్కర్లేదు. 38 సంవత్సరాల 182 రోజుల వయసులో నెంబర్ 1 ప్లేస్లోకి వెళ్లడం నిజంగా ఇండియన్ క్లాస్ ఐకాన్ అని చెప్పుకోవాలి. గతంలో 885 పాయింట్లు సాధించినా నెంబర్ 1 ర్యాంక్ మాత్రం రాలేదు. ఎందుకంటే అప్పుడు విరాట్ కోహ్లీ ఆ స్థాయి డామినేట్ చేసేవారు. ఈసారి మాత్రం ఫ్యాన్స్ ఆశించిన క్షణం వచ్చింది. రోహిత్ తన వీక్నెస్ ని బలాలుగా మార్చి తన కంబ్యాక్తో అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఇక సెకండ్ టీ20 అక్టోబర్ 31న మెల్బోర్న్లో వర్షం అడ్డుకోకుండా ఆడితే మన టీం గెలుపు ఖాయం అని అభిమానులు నమ్ముతున్నారు. వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.